రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 28 మండలాల్లో ఇవాల్టి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు అధికారులు. భూభారతి చట్టంలో భాగంగా భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించనున్నారు. గత నెలలో 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజాకోణంలో రూపొందించిన విప్లవాత్మక చట్టం భూభారతి అని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ సదస్సులో పాల్గొని రైతులు, ప్రజల సందేహాలను తీర్చి సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. గతంలో భూ సమస్యలకు కోర్టులే ఏకైక మార్గంగా ఉండగా ఇప్పుడు అధికార యంత్రాంగం రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. ధరణి పోర్టల్ను గత ప్రభుత్వం దురుద్దేశంతో రూపొందించి రైతుల జీవితాలను ఆగమాగం చేసిందని విమర్శించారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 28 మండలాల్లో ఇవాల్టి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు అధికారులు. భూభారతి చట్టంలో భాగంగా భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించనున్నారు. గత నెలలో 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజాకోణంలో రూపొందించిన విప్లవాత్మక చట్టం భూభారతి అని తెలిపారు మంత్రి పొంగులేటి. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ సదస్సులో పాల్గొని రైతులు, ప్రజల సందేహాలను తీర్చి సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. గతంలో భూ సమస్యలకు కోర్టులే ఏకైక మార్గంగా ఉండగా ఇప్పుడు అధికార యంత్రాంగం రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. ధరణి పోర్టల్ను గత ప్రభుత్వం దురుద్దేశంతో రూపొందించి రైతుల జీవితాలను ఆగమాగం చేసిందని విమర్శించారు మంత్రి పొంగులేటి.